వరద గోదావరి ఉగ్రరూపంతో తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అమలాపురం డివిజన్లో 30 లంక గ్రామాలు వరద తాగడికి గురయ్యాయి. వరద నీటి నుంచి బయటపడేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముమ్మిడివరం మండలంలోని సలాదివారిపాలెం, గురజపులంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఐపోలవరం మండలం గోగుల లంకను వరద నీరు చుట్టుముట్టింది. ఐనవల్లి మండలంలోని లంకవాసుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పాఠశాల విద్యార్థులను పడవలో తరలించారు. వరద ఉధృతితో సుమారు 50,000 ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. రావులపాలెం, కొత్తపేట, ఆత్రేయపురం, పి గన్నవరం, ఐనవిల్లి, అల్లంవరం మండలాల్లోని పంట పొలాలను వరద ముంచెత్తింది. లంక గ్రామాల్లోని అరటి, బొప్పాయి, జామ, చామంతి తోటలు నీట మునిగాయి. రావులపాలెం మండలంలో 500 ఎకరాల వరి పంట నీట మునిగింది. పంటలను రక్షించుకునేందుకు రైతులు శ్రమిస్తున్నారు. అల్లవరం మండలంలో వరద పరిస్థితిని హోంమంత్రి చినరాజప్ప పరిశీలించారు. బాధితులకు పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముంపు బాధితులను సహాయ శిబిరాలకు అధికారులు తరలిస్తున్నారు. ఎక్కడున్నారు? కాకినాడలో ఉన్నారండి. సరే సరే, ఇంకేం రాజమండ్రిలో ఉన్నారు. హలో, మనం కానీ ఇది కానీ చేయగలిగితే మీరు వాళ్ళకి ఒక్క నిమిషం అల్లాలకి తీద్దామని మీరు కొంచెం వస్తే ఇది కూడా. హలో, ఎవరు చెప్పండి మేడం. నేను తీసేసుకుంటాను సార్.
మనం కానీ ఇది కానీ చేయగలిగితే మీరు వాళ్ళకి ఒక్క నిమిషం అల్లాలకి తీద్దామని మీరు కొంచెం వస్తే ఇది కూడా హలో ఎవరు చెప్పండి మేడం మేడం తీసేసుకుంటాను సార్. గోదావరికి వరద వచ్చిందంటే పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలో గిరిజన గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వరద పోటెత్తుతున్నంత కాలం గిరిజన గ్రామాల్లో జనజీవనం స్తంభించిపోయేటట్టు పరిస్థితి ఏర్పడుతుంది. మైదాన ప్రాంతం నుండి గిరిజన గ్రామాలకు వెళ్ళాలంటే రహదారి మార్గాలను పూర్తిగా స్తంభించిపోతాయి. పోలవరం నుంచి ఇవతల గోదావరికి ప్రవహిస్తున్న ఈ కడమ్మ వంతెన దగ్గర ఇప్పుడు మనం ఉన్న ఈ వంతెన దగ్గర ఈ గోదావరి పోటు వల్ల వంతెనకు కాజువై వైపు నీరు వచ్చి పూర్తిగా రహదారులు స్తంభించిపోయింది. రహదారులు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి ఇలాంటి పరిస్థితులు ప్రతి నిత్యం కనిపిస్తాయి. వరద వస్తే తమ గిరిజన తాలూకా అవస్థలు అన్ని కావు. గిరిజన కనీస అవసరాలు తీరే విధంగా కూడా వాళ్ళు లేని పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి లేకపోవడం వల్ల సాధారణ రేషన్కి పాలకి మధ్యకు కూడా మైదాన ప్రాంతానికి రావాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అంతకుమించి ఇక్కడ వీళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని వీళ్ళు ఆవేదన చేస్తున్నారు. ఇప్పుడు మరికొంచెం వాళ్ళ తాలూకు ఆవేదన ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. గిరిజనులకు మంచినీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉంది. మైదాన ప్రాంతాలకు వస్తే కానీ తమ సాధారణ జీవనం సాగదంటే వీరు పేర్కొంటున్నారు. చెప్పండి, ఇప్పుడు మీ గిరిజన ప్రాంతాలు ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు చెప్పండి. మా ఊళ్ళో అండి కరెంటు కూడా లేదండి. 2 రోజుల నుంచి కరెంటు కూడా లేదండి. తాగితే మంచినీళ్ళు లేవండి. ఇవ్వండి నిన్న ఒకటి ఇన్నట్టుకి వెళ్ళాం, మళ్ళీ ఇదే పరిస్థితిలో ఇవాళ ఒకటి ఇన్నికి వచ్చామండి. ఇవాళ బయటికి వెళ్తాం, మళ్ళీ సాయంత్రం రావాలండి. నీళ్ళు మట్టికి అందుబాటులో లేవండి. చెప్పండి అమ్మా, మీరు ఇప్పుడు ఎటు వెళ్తున్నారు? మీ అక్కడ గిరిజన నిత్యావసర వస్తువులు దొరుకుతున్నాయా లేదా? మీరు అలాంటి ఇబ్బందులు? మాది పైడిపాక అనే గ్రామం అండి. ఇంత నోతులో నుంచి వచ్చాము. అసలు ఏమి రాకపోకలు అన్నీ ఆగిపోయినా మాకు నిత్యావసర వస్తువులు ఏమీ లేవు. కరెంటు విద్యుత్ కూడా లేదండి. మాకు వీలైనంతలో ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాం. అధికారులు వచ్చి ఏమైనా సహాయం రాలేదండి. అసలు ఏ అధికారులు రాలేదండి. మా ఊరికి వచ్చి ఎవరో రాలేదు. గతంలో గోదావరి వాటర్ ఇలా వస్తాం ఇలాగేంది. ఇదే పరిస్థితి మా పరిస్థితి. ఇప్పుడు వరకు ఏమీ లేదండి. ఎప్పుడు ఇంతేనండి. అది పరిస్థితి. ఇక్కడ గోదావరి పొంగిందంటే చాలు గిరిజన గ్రామాల్లో ఉండే 25 గ్రామాలు కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నాము, అవస్థలు గురవుతున్నాము. తమ సమస్యల పరిష్కారం పట్ల అధికారి కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవట్లేదని ఆవేదన వీళ్ళ నుంచి వ్యక్తం అవుతుంది. కెమెరామ్యాన్ సురేష్తో రవికృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా.